టేకుమట్ల మండల రైతాంగానికి అట్లాగే రైతు సంబరాల్లో భాగంగా ఇవాళ రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక సంబరాల కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు గంట సత్తన గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మండల జిల్లా స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఒకటే, ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఇవాళ కల్లబొల్లి మాటలు మాట్లాడడం కాదు, గత ప్రభుత్వము గత కాలంలో చేసినటువంటి మోసాన్ని దగాన్ని సరిదిద్దే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత బాధ్యతతో భుజాలకెత్తుకొని పనిచేస్తున్నది. ఇవాళ ఒక్కొక్క చిన్న చిన్న కారణాలు చూపెట్టి వాళ్ళు దాన్ని కావాల్సుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, చిన్న చిన్న విమర్శలు కాదు కువిమర్శలు వాళ్ళు ఎన్ని చేసినా వెనక్కి పోకుండా చాలా ధైర్యంగా ఈ పరిస్థితిని సరిదిద్దాలి, గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దాలి, ఎక్కడ కూడా రాజీ పడద్దు. ఏదైతే వాళ్ళు ఇలా అక్రమంగా వందల వేల ఎకరాలు కలిగినటువంటి పెద్ద పెద్ద భూకమత కలిగినటువంటి యజమానులకు భూములకు ఎట్లయితే రైతు బంధు పేరు మీద వందల కోట్లు వేల కోట్ల రూపాయల్ని దోచిపెట్టిందో దాన్ని సరిదిద్దాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని రకాల చర్చలు వాళ్ళు చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 2 రోజులు లేట్ అయినా వాస్తవాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో చేస్తున్నది. అందులో భాగంగానే ఇవాళ రైతు భరోసా కార్యక్రమానికి 2 రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రైతాంగానికి నిజమైన రైతులకు భూకమతాలు కలిగి ఎవరైతే వ్యవసాయంలో పాల్గొంటున్నారో భూములు ఏవైతే వ్యవసాయం యోగ్యంగా ఉన్నాయో వాటికి మాత్రమే మనం రైతాంగానికి పెట్టుబడి ఇవ్వాలి, లేకుండా బీడు భూములకు లేకపోతే పట్టాలు కలిగి ఉండి గుట్టలకు మెట్టలకు మనం ఇవ్వడం కాదు. ఏవైతే భూములు పంటలు పండుతున్నటువంటి పంటలకు ఆ రైతాంగానికి వ్యవసాయంలో పాల్గొన్నటువంటి రైతాంగానికి పంట సహాయం అందించినట్లయితే వాళ్ళకు ఉపయోగపడతానేటువంటి ఒక చిత్తశుద్ధితోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిజాయితీగా కృషి చేస్తున్నది. ఈ పనిలో ఖచ్చితంగా కొంత ఆలస్యమైన మాట వాస్తవమే, అది మేము అంగీకరిస్తున్నాము. కానీ ఒక తప్పును సరిదిద్దడానికి మళ్ళీ తొందరపడి మనం పైన కార్యక్రమం చేసినట్లయితే తప్పులు సరిదిద్దకపోగా ఎవరికైతే ఇంతకుముందు లాభం జరిగిందో మళ్ళీ వాళ్ళకి లాభం జరిగితే ఏ ఉపయోగం లేదు. నిజమైన రైతులకు లేకపోతే వ్యవసాయోగ్యమైనటువంటి భూములకు మాత్రమే పంట పెట్టుబడి అందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 2 రోజులు ఆలస్యమైన దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ రాష్ట్రంలో అధికారులు కానీ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఓపికతో ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక నిజాయితీతో ఉన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి రైతాంగము అట్లాగే మీడియా మిత్రులు ఇంకా ఇతరత్ర అన్ని రకాల వర్గాలందరూ కూడా మా న్యాయమైనటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా నిజంగానే 15,000 రూపాయలు మేము రైతు భరోసా ఇస్తామని మేము వాగ్దానం చేసిన మాట వాస్తవమే. మేము దాన్ని ఇవాళ తప్పుకోవడం లేదు. వాస్తవంగా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇది అందరికీ తెలుసు. అనేక సార్లు మేము చెప్తున్నాం కూడా, చెప్పిన మాట కట్టుబడి ఉన్నాము. ఇవాళ అనేక పథకాలకు డబ్బులు లేని పరిస్థితులలో ఉన్న వాటిని సర్దుకుంటూ అప్పులకు మిత్తిలు కడుతూ ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ మొదటి ప్రయత్నంలో మొదటి సంవత్సరంలో ₹1 తగ్గించుకొని అంటే 12,000 రూపాయలతో ఇవాళ మనం రైతు భరోసాను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు చెప్తున్నట్టుగా విమర్శిస్తున్నట్టుగా మనం తప్పుకోవడం లేదు. మన వాగ్దానం నుంచి తప్పుకునేది లేదు. వాగ్దానాన్ని అమలు చేయడానికి మరింత నిర్దిష్టంగా అమలు చేయడానికి ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ లాగా 12,000తో ఈ సంవత్సరం మనం ఇవాళ రైతు భరోసాని ఇవ్వబోతున్నాము. అట్లాగే రైతు కూలీలకు మనం నాటించిన ప్రకారం 12,000 రూపాయలు సంవత్సరానికి కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా భూమిలో వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా కేవలము
2 ఎకరాలకే 5 ఎకరాలకే ఇస్తారని, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారని, దరఖాస్తుల వాళ్ళకి ఇస్తారని దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. అది పూర్తిగా అబద్ధము. ఖచ్చితంగా ఎంత భూమి అయితే సాగులో ఉందో అంత భూమికి అన్లిమిటెడ్ గా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి పూర్తి స్థాయిలో రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు బంధు వస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ సాధించి చూపెడుతున్నది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఈ ప్రయత్నాన్ని మీరందరూ సమర్థించాలని కోరుతూనే ఈ సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన హామీలే కాకుండా లేదు చెప్పని హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ మీద మాట్లాడే హక్కు టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఏమాత్రం లేదు. ఇవాళ వాళ్ళు ఏమన్నంటే రేస్ కుక్కర్ లాగా అల్లుడు అంటే బావా బామ్మార్దులు ఇద్దరు రేస్ కుక్కలాగా ఉరికొచ్చి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ నీతిగా నిజాయితీగా 10 ఏళ్లు గడిచినా కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేనటువంటి వాళ్ళు మొదటి సంవత్సరంలో కేవలం 6 నెలల కాలం గడవక ముందే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఏమాత్రం వాళ్ళకు లేదని తెలియజేస్తూ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని వాళ్ళ ధర్నాలను ప్రజలంతా తిరస్కరించాల్సిందిగా ఊళ్ళకి వస్తే మళ్ళొకసారి ఈ పేరు మీద ఊళ్ళకి వస్తే వాళ్ళని తరిమి కొట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఎవరికి కూడా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియకుండా, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వకుండా, దళితులకు గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాని ఇవ్వకుండా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తాని చదివేయకుండా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తాని ఇవ్వకుండా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకుండా, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని మొదటి 5 సంవత్సరాలలో 25,000 పంపితే మిత్తికే సరిపోయి అసలు కాన్నే ఉండి రైతు మీద భారం పడి ఇవన్నీ కూడా మోసం చేసి దగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో మిషన్ భగీరథతో వాళ్ళ సంచులు నింపుకొని వాళ్ళ కడుపు నింపుకొని లక్షల కోట్లు సంపాదించుకొని దొంగ అని అరిచినట్టుగా ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబాన్ని ఈరోజు నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలము నిజాయితీగా మొదటి సంవత్సరం రోజునే ప్రమాణ స్వీకారం చేయగానే బయటికి పోతే లేట్ అవుతుందని బస్సు అసెంబ్లీకే తెప్పించుకొని బస్సు ఎక్కి జెండా ఊపి ఆ క్షణం నుంచే ఈరోజు నెలకు 400 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు డబ్బులు గడుతూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అదేవిధంగా ఈరోజు 200 యూనిట్ల లోపు గృహ వసతి, రైతులకు ఫ్రీగా కరెంట్ అందిస్తున్నాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 5 లక్షల రూపాయలతో పేదవానికి బీమా వస్తే సరిపోతలేదని 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచాం. ఆరోగ్యశ్రీల కవర్ కాకపోతే ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు అనేక వందలాది మందికి ఈరోజు సీఎం రిలీఫ్ నిధులు ఇచ్చాం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ చెక్కులను కూడా తీసుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు ఆ చెక్కులే కాకుండా మనము ఈరోజు ఎల్ఓసి కావాలంటే నిమ్స్ హాస్పిటల్కి పోయి ఎస్టిమేట్ తీస్తే ఆ ఎల్ఓసి కూడా అందిస్తున్నాం. ఇప్పుడు ఒక సోదరిమణి నైన్పాక వ్యక్తి చనిపోతే 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉన్నదంటే ఇక్కడనే సంతకం పెట్టినాం. మా కాదర్ ఈపు మీద ఫైల్ పెట్టి మా పేషెంట్ను డిశ్చార్జ్ చేయమని. అలాంటి వ్యక్తులందరికీ కూడా లక్షలాది రూపాయలు వైద్యం కొరకు అందిస్తున్నాం. 55,000 ఉద్యోగాలు ఈరోజు భారతదేశ చరిత్రలో మొదటిసారి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో స్వతంత్రం వచ్చిన కానుంచి అది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. సోదరులారా, నిజాయితీగా పనిచేస్తుంటే దొంగ అని అరిచినట్టుగా
నేను నిన్న చెప్పిన, అసెంబ్లీలో కూడా చెప్పిన, నిన్న కూడా మొగిలిచెర్ల సభలో చెప్పిన, అబద్ధాలు ఎక్కడ పుట్టినాయిరా అంటే ఈ భారతదేశంలో కేసీఆర్ ఇంట్లో పుట్టినాయి. వాళ్ళ అయ్య కొడుకులు వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి బిడ్డ ఇంకోడు కలిసి మొత్తం కూడా తప్పును ఒప్పు, ఒప్పును తప్పు, డమ్మిని తీసుడు, అబద్ధాలు ఆడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. 13 నెలలు కాలే వాళ్ళ పదవి పోయి ఆరాటం ఆడుతున్నారు. ఈరోజు సిగ్గు లేకుండా 13 నెలలైంది. అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా చూపెట్టారు. కానీ మా సర్పంచుల్లో, ఎంపీటీసీల్లో, మరి మున్సిపాలిటీలన్నా కూడా కొద్దిగా మాకు డిపాజిట్లన్నా రావాలని చెప్పి తహతహాలు ఆడుతున్నారు. కానీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రైతు భరోసా కూడా 7,500 కోట్లు ఇచ్చాం. మనం రెండో పంటకి ఎందుకు ఇవ్వలేదంటే ఈరోజు 21,000 కోట్లు రియల్ ఎస్టేటర్లకు, బండలకు, గుట్టలకు వాళ్ళు 100,000 ఎకరాలు సంపాదించుకొని ఎందుకు అక్కర్రాని భూములకు కూడా 21,000 కోట్ల రూపాయలు ఈరోజు మరి రైతు బంధించి మన మీద, ప్రజల మీద భారం మోపిన దుర్మార్గమైన గత ప్రభుత్వం. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి ఈరోజు అప్పులు చేసి వాళ్ళు చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. మిత్తి కట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులకు 1వ తారీఖు నాడే వేతనాలు అందిస్తున్నాం. ఈరోజు రోడ్లు ఇస్తున్నాం, గుళ్ళు కడుతున్నాం, బడి కడుతున్నాం, ట్యాంక్ కడుతున్నాం. ఈరోజు విద్యకు, వైద్యానికి 2 కళ్ళ లెక్క చూసి విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో వాష్రూమ్స్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అదేవిధంగా ఆ జూన్ 12వ తారీఖు నాడు డ్రెస్సులు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బూట్లు ఇచ్చి, టై ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, నోట్ పుస్తకాలు ఇచ్చి మరి ప్రారంభం రోజునే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కనుక సోదరులారా, మీరు అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ బట్టలు, ఈ బండలు, గుట్టలు వద్దు. సాగు చేసిన రైతు ఎన్ని ఎకరాలైనా పర్వాలేదు, 100 ఎకరం దున్నినా, 200 ఎకరం పంట తీసిన రైతు సంతోషంగా ఉండాలి. రైతు కళ్ళల్లో వెలుగు చూడాలని మొదటి సంవత్సరమే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అరే 2వ సంవత్సరం ఆపుదామయ్యా, 3వ సంవత్సరం ఇచ్చుదామని మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పినా లేదు రైతుల మీద భారం పడుతుంది, మనం మాట ఇచ్చినాం, 100 ఆరైనా ఎన్ని ఇబ్బందులైనా 2 లక్షల వరకు మిత్తి అసలు కలిపి ఎవరైతే తీసుకున్నారో 18/12/2018 వరకు తీసుకున్నటువంటి కట్ ఆఫ్ డేట్ వరకు ఉన్నటువంటి అప్పులని కూడా మాఫీ చేస్తామని 21,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఇన్ని చేసినా ఇంకా కాలేదే అని రైతులు నెగేస్తారు. 9 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు, 10 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా, ఆరోగ్యకరంగా లేకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువైపోయినా ఈ నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారని చెప్పి 4.5 లక్షల ఇండ్లు, మరి అదేవిధంగా మట్టి గోడలతో, పూరి గుడిసెలతో పరదాలు కప్పుకొని మరి కిరాయికుంటున్నటువంటి ఇండ్లన్నీ కూడా ఈ నెల నుంచే 4.5 లక్షల ఇండ్లు కూడా నెలకు 4 సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది అమలు చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా నెలకు 1,000 రూపాయల చొప్పున వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అది కూడా ఫిబ్రవరి నెలాఖరు వరకు మరి 6 నెలలు ఏదైతే అసలే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి కూడా 6 నెలలది ఒకటేసారి వేస్తాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి ఇంతే కాకుండా సన్నవడ్లు పండించే రైతుకు కూడా మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ కూడా ఇచ్చి రాష్ట్రంలో మీరు ప్యాడీ అమ్మి ప్యాడీలో ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత 10 రోజుల్లోపే మీ ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో సంచికి 3 కిలోలు, 4 కిలోలు, కింటను 10 కిలోలు దోసుకుంటే కండ్లప్పలు ఇచ్చి దోసుకున్న పక్షాన ఉన్నారు కానీ రైతుల పక్షాన ఎన్నడూ కూడా నోరు విప్పలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒకటే ఆలోచన చేయాలి. మేము నిజాయితీగా అన్ని ఆలోచన చేసి రాళ్ళు, రప్పలు, గుంటలు, గుట్టలకు బండలను తీసేసి దున్నుకునే ప్రతి రైతుకు పంటకు 6,000 రూపాయల చొప్పున వాళ్ళు 5,000 ఇచ్చారు.
ఇంకో 1000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు పంటకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎంత ఇబ్బంది వచ్చినా రైతుకు అండగా నిలుద్దామని చెప్పి నిన్న క్యాబినెట్లో మొన్న నిర్ణయించి మరి ఒక తీర్మానం ప్రవేశపెడితే వీరు బీఆర్ఎస్ వాళ్ళు కండ్ల మంటతనంతో మనం ఒక్క సంవత్సరంలోనే మరి బస్సు కిరాయి ఫ్రీ ఇచ్చారు, 500 సిలిండర్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీని పెంచిళ్ళు, కరెంటు ఇండ్లలో కూడా ఫ్రీ ఇస్తున్నారు, రైతులకు రుణమాఫీ జరిగింది, రేపు 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తున్నారు. ఈరోజు సన్న బియ్యం ఇస్తే, కొత్త రేషన్ కార్డులు ఇస్తే మా మొత్తం కూడా అడ్రస్ లేకుండా ఎడబోతుందని చెప్పి మరి దొంగే అని ఈరోజు భుజాలు జరుచుకునే విధంగా ధర్నాలు చేస్తుండ్రు సిగ్గు లేకుండా. ఈరోజు కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు నువ్వు ఏలినటువంటి ముఖ్యమంత్రివి ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు అల్లుని కొడుకును బిడ్డను ఎగేసి ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ సోనియమ్మ తల్లి దయ వల్ల అయితే అమెరికాలో ఉన్న కొడుకొచ్చి ఈరోజు పెత్తనం చేస్తూ ఊసర వెళ్ళి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు గడ్డ మీద ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు మరి అన్ని కూడా గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మీరు యొక్క ప్రజలు అందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని ఆశీర్వదించండి. రెట్టింపు సంఖ్యలో రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వాళ్లకు బుద్ధి చెప్పి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పిన మాట అమలు చేసి తీరుతాం. ఉద్యోగాలకు ఇచ్చినటువంటి మాట కూడా అమలు చేసి తీరుతాం. సమగ్ర శిశు మరి సమగ్ర ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో మరి అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ అన్ని రకాల అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులకు కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేసి తీరుతాం. ఆర్థిక పరిస్థితులను బట్టి, వెసులుబాటు బట్టి రాబోయే 4 సంవత్సరాల్లో ప్రతి మాట అమలు చేసి తీరుతామని తెలియజేస్తూ ప్రజలు గమనించవలసిందిగా కోరుతూ ఈరోజు వాళ్ళు చేసేటువంటి అరాచకాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం కనీసము వాళ్ళు 11 సంవత్సరాలు అవుతుంది 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి. కానీ ఉద్యోగాలు ఏమిచ్చారు? ఉద్యోగాలు లేవు. ఈరోజు మరి అన్నీ మనం వేసుకునే బట్టల మీద, వేసుకునే ప్రతి వస్తువు మీద, చెప్పుల మీద, ఆఖరికి శివం మీద కూడా బట్ట కప్పితే జిఎస్టీ వేసి, పన్నులు వేసి భారం మోపి ప్రజల మీద భారం మోపుతున్నారు కనుక ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీగా పనిచేసేటువంటి మరి యొక్క తెలంగాణ ఇచ్చిన పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని తెలియజేస్తూ ముగిస్తున్నా.